ప్రస్తుతం మీరు కంపెనీ వర్టికల్ అయిన పీట్రాన్ మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. మొబైల్ యాక్సెసరీస్, స్మార్ట్ గ్యాడ్జెట్ సేల్స్ విషయంలో యాపిల్, శాంసంగ్, జియోమీ వంటి టాప్ బ్రాండ్స్తో మీరు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ సేల్స్లో మీ షేర్ ఎంత ఉంది? ఈ మొబైల్ యాక్సెసరీస్ అనేది, ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ అనేది ఒక ప్రత్యేక బిజినెస్గా ఈ బ్లూటూత్ వచ్చిన తర్వాత, ఇంకా ఈ వైఫై, ఇంటర్నెట్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఈ యూసేజ్ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే మీరు ఇప్పుడు అంటున్న ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇట్ ఈస్ ఆల్ బిల్ట్ అరౌండ్ ద మొబైల్. ఈ మొబైల్ యాక్సెసరీస్ ఇండియా మార్కెట్ చూస్తే రోజుకి 12 లక్షల పీసెస్ సేల్ అవుతాయి. ఓకే, అంటే ఇండియాలో ఇన్స్టాల్డ్ మొబైల్ సెల్ ఫోన్ యూజర్ బేస్ 30 కోట్లు అయితే, యావరేజ్గా తీసుకున్నా కూడా ఒక్క సెల్ ఫోన్ ఓనరు సంవత్సరానికి 2 యాక్సెసరీస్ కొంటున్నాడు. అది వాల్యూమ్ మన మార్కెట్ సైజు. ఇండియానే కాదు, అన్ని డెవలపింగ్ కంట్రీస్లో, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా ఇలాంటి కంట్రీస్లో కూడా ఈ అన్బ్రాండెడ్ సెగ్మెంట్ ఏవైతే ఉన్నాయో, అంటే చీప్, అవి కొన్నిసార్లు పనిచేయవు, యూజ్ అండ్ త్రో టైప్ వస్తున్నాయో, అవి చీప్ కాబట్టి, ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కాబట్టి ఆ సెగ్మెంట్కి మార్కెట్ షేర్ ఇప్పుడు 55% ఉంది. అంటే వాట్ వీ కాల్ ది గ్రే మార్కెట్ అంటారు. 100% కరెక్ట్, ద గ్రే మార్కెట్. దాంట్లోనే ఫేక్స్, ఇమిటేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల, డీమాన్ వల్ల, ప్లస్ కస్టమర్స్ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు. ఊరికే 200 రూపీస్ అని చెప్పి ఒక పవర్ బ్యాంక్ కొనడం, 100 రూపీస్ కానీ ఒక ఛార్జర్ కొనడం, అది కొన్నిసార్లు పని చేయకపోవడం, సెల్ ఫోన్ని డ్యామేజ్ చేయడం, ఈ రిస్క్స్ ఉన్నాయి. వాటిలో వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి ఈ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో, అంటే వాల్యూ ఫర్ మనీ అనే సెగ్మెంట్లో మనం వారంటీ ఇచ్చి, అంటే ఒక బ్లూటూత్ స్పీకర్ 500 రూపీస్ ప్రైస్ రేంజ్లో అఫోర్డబుల్గా ఇచ్చి, మంచి క్వాలిటీ ఇచ్చి, ప్లస్ దాంట్లో వారంటీ ఇవ్వడం, సర్టిఫికేషన్ ఇవ్వడం, బిఐఎస్ సర్టిఫికేషన్ కానీ, లేకుంటే క్వాలిటీ కోసం మనకి ఏదైనా బ్లూటూత్ సర్టిఫికేషన్, ఇవన్నీ ఇచ్చి ఆ రేంజ్లో మనం మన ఓన్ డిజైన్ ఆఫీస్ పెట్టి, చైనాలో షెంజన్లో మన ఓన్ ఆఫీస్ పెట్టి ఒక 10 పీపుల్ తోటి, ఇక్కడ హైదరాబాద్లో కూడా 2 డిజైన్ పీపుల్ని పెట్టి, మార్కెటింగ్ పీపుల్ పెట్టి, ఇప్పుడు మనం చైనాలో కొన్ని ప్రోడక్ట్స్కి మన ఓన్ పేటెంట్ ఫైల్ చేసే స్టేజ్కి వచ్చేసాం. 3 ప్రోడక్ట్స్కి మనం పేటెంట్ కూడా ఫైల్ చేసాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు లో వాల్యూ ప్రోడక్ట్స్, హై వాల్యూమ్ సేల్స్, ఒక సెగ్మెంట్ నెంబర్ 4 అనేది, అంటే అఫోర్డబుల్, వాల్యూ ఫర్ మనీ విత్ వారంటీ అనే ఒక మార్కెట్ సెగ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము. కాబట్టి మీరు నన్ను మార్కెట్ షేర్ ఎంత అంటే చెప్పడం కష్టం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము రోజుకి ఒక 4000 పీసెస్కి పైన సేల్ చేస్తున్నాం. అంటే మాకు యాపిల్ ఇలాంటి వాళ్ళు కాంపిటీషన్ కాదు. మా ఓన్ రేంజ్లో మేము దీన్ని ఒక 10,000 to 15,000 పీసెస్ పర్ డే సేల్కి కూడా తీసుకెళ్లే అవకాశాలు ఓన్లీ ఇండియన్ మార్కెట్లో 2 ఏళ్లలో ఆ లెవెల్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీకాంత్ గారు, మీరు ఇందాక latest1.com గురించి మెన్షన్ చేశారు. కొంత వివరంగా చెప్పండి. ఈ కామర్స్ పోర్టల్ ఈజ్ ఇట్ జస్ట్ ఫర్ యోర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫర్ అదర్ ప్రొడక్ట్స్ ఆల్సో? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫిబ్రవరిలో కొత్త ఈ కామర్స్ రూల్స్ రాబోతున్నాయి. దానివల్ల మీ మీద, ఈ కామర్స్ ఇండస్ట్రీ మీద ఎటువంటి ఇంపాక్ట్? ఓకే, వెరీ గుడ్ అండి. ఇదే latest1.com అనేది ఇన్వెంటరీ బేస్డ్ ఆన్లైన్ సైట్. అంటే మేము మా ఓన్ ప్రోడక్ట్స్, అంటే మా ఓన్ బ్రాండ్స్ కాదు, మేము వేరే వాళ్ళ బ్రాండ్స్ కానీ, డాజాన్ అనేది కానీ, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ కానీ, మీరు అన్నట్టు దాని కొన్ని గ్రే మార్కెట్ ప్రోడక్ట్స్ కానీ, అవన్నీ కూడా మేము కొనుక్కొని మా ఓన్ వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ, కర్నూలు ఇలా ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయో, అక్కడ స్టాక్ చేసి ఆన్లైన్ ఆర్డర్స్ ఏవైతే వస్తున్నాయో ఫుల్ఫిల్ చేస్తున్నాం. సో వీఆర్ నాట్ ఎ మార్కెట్ ప్లేస్, వీఆర్ ఆన్లైన్ రీటైలర్ ఈ latest1 అనేది. అయితే మీరు డైలీ పేపర్స్లో చూస్తున్నారు, ఈ కామర్స్ బిజినెస్ అనేది ఇండియన్ కంపెనీస్కి కంపీట్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతూ ఉంది. ఎందుకంటే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ పెద్ద కంపెనీలన్నీ కూడా ఈ డీప్ డిస్కౌంటింగ్ కానీ, ఒక మోనోపోలిస్టిక్ యాటిట్యూడ్తో కానీ వెళ్ళడము, చిన్న చిన్న ప్లేయర్స్ అన్ని ఫినిష్ చేయడము, ఆఫ్లైన్ రీటైలర్స్ని కొద్దిగా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ మీరు రోజు పేపర్లో చూస్తూ ఉన్నారు. దెర్ ఇస్ ట్రూత్ ఇన్ ఇట్. కాబట్టి ఈ latest1.com అనేది మేము ఓన్లీ ఒక వర్టికల్ స్పెసిఫిక్ రీటైలర్గా వచ్చాం. అంటే ఓన్లీ యాక్సెసరీస్ అనే స్పేస్లో, ఓన్లీ యాక్సెసరీస్లో ఒక నిష్ వర్టికల్. ఇప్పుడు ఎలాగైతే మీకు బయట కూడా షాప్స్కి వెళ్ళినప్పుడు ఓన్లీ సెల్ ఫోన్ స్టోర్స్ ఉంటాయి, బిగ్ సి అని, అలా మనం వెళ్తాం. కానీ ఆన్లైన్లో ఆ టైప్ మోడల్ అనేది వర్కౌట్ కాలేదు. అందుకని latest1.com కొద్దిగా వాల్యూమ్స్ తగ్గిపోయాయి. మేము ఓన్లీ దాన్ని, ఆ రీటైల్ కంపెనీని అన్ని ప్లాట్ఫామ్స్ మీద సేల్ చేసే రీటైల్ కంపెనీగా చేసాం. అంటే ఇప్పుడు ఓన్లీ latest1 కాదు, మేము కూడా అమెజాన్లో సేల్ చేస్తాం, ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తాం, స్నాప్డీల్లో కూడా సేల్ చేస్తాం. కాబట్టి ఆన్లైన్ వెండర్గా మోడిఫై చేసేసాం ఆ బిజినెస్ మోడల్. ఈ పాలసీస్ ఏవైతే వస్తున్నాయో దీంట్లో 2 ఉన్నాయండి. ఒకటి, ఆన్లైన్
రీటైలర్స్ వేరు, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ వేరు. అయితే ఇండియన్ కామర్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో latest1.comతో సహా ఆన్లైన్ రీటైల్స్ ఎవరుతున్నారో వాళ్లకు ఈ పాలసీ కొద్దిగా బెనిఫిట్నే ఇస్తుంది. ఓకే, ఇందాక మీరు మీ ఆఫీసెస్ గురించి మెన్షన్ చేసే ప్రొడక్షన్ చైనాలో ఉంది, ఇండియాలో ఉంది, కానీ డిస్ట్రిబ్యూషన్ రీటైల్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మార్కెట్ పరంగా చూస్తే ఇండియానే మీ ప్రధాన కార్యక్షేత్రం అనుకోవచ్చు. ఇప్పట్లో మాత్రం ఇండియా ఈజ్ అవర్ మెయిన్ మార్కెట్. అయితే మనకు ఆఫీసెస్ అంటే హెడ్ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది. ఈ వేర్ హౌసెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఏవైతే అంటాం ఇండియన్ మార్కెట్ కోసం, ఒకటి ఢిల్లీలో ఉంది, ఒకటి కర్నూలులో ఉంది, ఇంకోటి హైదరాబాద్లో ఉంది. అయితే మన ప్రోడక్ట్ సోర్సింగ్, సేల్స్ మెయిన్ డిజైన్ ఆఫీస్ అదంతా చైనా షెంజన్లో ఉంది. ఇంటర్నేషనల్ సేల్స్ ఆఫీస్ ఏదైతే ఉందో అది హాంకాంగ్లో ఉంది. విదేశాల్లో మనకి ఎక్కడ ఆఫీసెస్ లేవు, కానీ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ అంటే వాళ్ళు పీట్రాన్ షోరూమ్స్ రన్ చేస్తారు మన తరఫున, హోల్సేల్స్ షోరూమ్స్. యుఎస్లో ఒకటి ఉంది హ్యూస్టన్లో, ఇప్పుడు ఇటలీలో ఒకటి ఉంది, ఇండోనేషియా, మియాన్మార్ అండ్ వియత్నాంలో ఇప్పుడే స్టార్ట్ చేశాం. అయితే ఇక్కడ ఇండియాలో సేల్స్ ఆఫీసర్స్ అనేటివి చిన్నవి, అవి కొంచెం మంది ఫ్రమ్ హోమ్ ది ఆపరేట్. బాంబేలో ఒకటి ఉంది, ఢిల్లీలో ఒకటి ఉంది, ఆ తర్వాత ఇక్కడ విజయవాడలో ఒకటి ఉంది, ఇక్కడ రాయలసీమలో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది. అంటే చిన్న సేల్స్ ఆఫీసర్స్ 1 or 2 people, అంటే డిస్ట్రిబ్యూటర్స్కి అపాయింట్ చేయడము, డీలర్స్ మెయింటైన్ చేయడము, రీటైలర్స్ తోటి. ఎందుకంటే మేము పీట్రాన్ ఆఫ్లైన్లో కూడా అమ్ముతాం, స్టోర్స్లో అమ్ముతూ ఉంటాం. సో షాప్స్ వాళ్ళని హ్యాండిల్ చేయడానికి అవి చిన్న సేల్స్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఓకే, శ్రీకాంత్ గారు, మీ ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ ఏమిటి? మీ పిల్లల్ని కూడా వారసులుగా తీసుకొచ్చే ఆలోచన ఉందా? ఇప్పుడు ఈ ఏజ్లో ఇంకా పెద్ద ఫ్యూచర్ అనే ప్లాన్ వేయడం కష్టము, కానీ బిజినెస్ పరంగా ఈ ఉన్న బిజినెసెస్ మాత్రం తప్పకుండా కంటిన్యూ చేస్తాము. దానికి ఇంకా ఏదైనా యాడ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి అంటే నాకు హార్ట్గా క్లోజ్గా ఉండే బిజినెసెస్ రెండే. ఒకటి ఐటీ, రెండోది లాజిస్టిక్స్. ఈ సప్లై చైన్ అనేది ఆపరేషన్స్ ఏవైతే ఉంటే విశాలంగా ఉండేటి ఆపరేషన్స్, డైలీ కస్టమర్ హెడేక్స్, ఇలాంటివి ఐ స్టిల్ లైక్ అలాంటివి చేయొచ్చు. పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు జనరేషన్స్ మారిపోయాయండి. వాళ్ళు నాకంటే కూడా తెలివైన వాళ్ళే అనొచ్చు. వాళ్ళ ఓన్ వ్యూస్ అండ్ మైండ్ అండ్ వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ ఉన్నాయి వాళ్ళకు. నాకు 2 అమ్మాయిలే, ఆడపిల్లలే. పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంటుంది, కార్నెగీ మెల్లన్లో చదువుకుంది, ఆమె బయోమెడికల్ ఇంజనీరు. మొన్ననే పెళ్లి చేశారు? అమ్మాయికి మొన్ననే పెళ్లి చేసాం, కరెక్ట్, సేమ్ అన్న. వాళ్ళు అంటే అమ్మాయి కానీ వాళ్ళ అల్లుడు గారు కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు నేను చేస్తున్న బిజినెస్లో లేరు. ఆమె బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసింది. వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయో నాకు నిజంగా తెలియదు. నేను పెద్దగా అంత డీటెయిల్గా ఎప్పుడు వెళ్ళలేదు డిస్కషన్. మీరు అడిగారు కాబట్టి నేను వాళ్ళని అడగాల్సి వస్తుంది ఆ క్వశ్చన్. చిన్న అమ్మాయి ఇంకా కాలేజ్లోనే ఉంది, జస్ట్ 2nd yearలో ఉంది. వాళ్ళకి ఏమన్నా రేపు బిజినెస్లో ఆమె ఫ్యాషన్ టెక్లో ఉంది, ఆ ఫ్యాషన్ డిజైన్లో కానీ దాన్ని రీటైల్కి ఏమైనా లింక్ చేయాలంటే మనకున్న బిజినెస్ ఏదైనా హెల్ప్ చేయగలిగితే తప్పకుండా ఆమెను ఇన్వైట్ చేస్తాను పార్టిసిపేట్ చేయమని. కానీ వాళ్ళ కెరియర్ లైన్స్ కానీ వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ కానీ నేను చేస్తున్న బిజినెస్తో సంబంధం లేదు. అలా అని చెప్పి వాళ్ళు రాకూడదు అని లేదు, నేను వాళ్ళని రావాలని ఒత్తిడి చేయడం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వస్తారు. వాళ్ళు వస్తే మాత్రం నేను తప్పకుండా స్వాగతిస్తాను. మీరు బేసిక్గా రాయలసీమ ప్రాంతంకి చెందిన వాళ్ళు, చరిత్ర సంస్కృతులతో ఇంకా పరిచయం ఉన్న తరం మీది. ఈవేళ అన్ని రకాల సైన్సెస్ లైక్ సే వెదర్ ఇట్స్ ఐటీ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఈవెన్ మెడిసిన్ అభివృద్ధి చెందుతున్నాయి, కానీ సోషల్ సైన్స్ విషయంలో మనం బాగా వెనకబడి ఉన్నామని మీకు అనిపించడం లేదా? మేము వెనకబడి ఉన్నాము అనే దానికంటే కూడా రాయలసీమ ఇమేజ్ అనేది చాలా దెబ్బతినింది. ఇప్పుడు మీరు చూస్తే చరిత్రాత్మకంగా మీకు కల్చర్ కావాలన్నా, రిలీజియన్ కావాలన్నా, ఈ రోజుకి గుళ్ళకు గోపురాలకు వెళ్ళాలన్నా, తిరుపతి, కాళహస్తి, అహోబిలం, ఎక్కడికైనా శ్రీశైలం, అవన్నీ రాయలసీమలోనే ఉన్నాయి. మనం మాట్లాడే వేమన, పోతన, లేక అన్నమయ్య, వీళ్ళందరూ కూడా రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే. ఇదే దీని హిస్టరీ అండ్ కల్చర్. దానికి ఆ గుర్తింపు కానీ, రికగ్నిషన్ కానీ, అప్రిసియేషన్ కానీ, కంటిన్యూటీ కానీ, ఆ రెస్పెక్ట్ కానీ లేదనేది అది రాయలసీమనే కాదు, దేశవ్యాప్తంగా లేదు, మేబీ ప్రపంచవ్యాప్తంగా లేదు. అది ఆ జనరేషన్స్ని కొద్దిగా టీచ్ చేసి అది రిటైన్ చేయడం అది ఇష్యూ. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఆ బ్యాక్వర్డ్నెస్ అనేది రాయలసీమ ఈజ్ ట్రూ, కానీ మీరు దక్షిణ భారతదేశంలో ఉన్న 3 పట్టణాలు తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, చెన్నై తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి. ఆ 3 cities ఈరోజు ఎకనామికలీ అడ్వాన్స్డ్ స్టేట్లో ఉన్నాయంటే దానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం రాయలసీమ వాళ్ళే. మీరు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెన్ల నుంచి తీసుకొని
ఇక్కడ మీకు అరవిందో ఫార్మా రన్ చేస్తున్న వాళ్ళైనా, కార్వీ రన్ చేస్తున్న వాళ్ళైనా, లేకుంటే అపోలో రన్ చేస్తున్న వాళ్ళైనా కూడా వీళ్ళందరూ రాయలసీమకు చెందిన వాళ్ళే. ఎస్ అదేవిధంగా చెన్నైలో మీకు విజయ ఎలక్ట్రికల్స్ కానీ, లేకుంటే ఇప్పుడు అది అమ్మేశారనుకుంటారు, కానీ అక్కడున్న విజయ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా రాయలసీమ వాళ్ళు సెటప్ చేసినాయి. ఈ రోజుకి బెంగళూరు మన నెంబర్ 1 ఐటీ ఇండస్ట్రీ హబ్ ఏదైతే అంటామో, ఐటీ హబ్ అంటామో, అక్కడ ఐటీ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్ 20% ఐటీ ప్రొఫెషనల్స్ రాయలసీమ నుంచి వెళ్తున్న వాళ్ళే. కాబట్టి ఈ బ్యాక్వర్డ్నెస్ అనేది కానీ, లేకుంటే ఈ ఫ్యాక్షన్ అనేది కానీ, ఇమేజ్ అంతా ఏదైతే రాయలసీమ ముద్రపడిందో, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఒక డెవలప్డ్ అండ్ అడ్వాన్స్ స్టేట్లో ఉన్నాయంటే అక్కడ వెల్త్ క్రియేటర్స్ ఉన్నారు, లేదా ఐపీ క్రియేటర్స్. ఇప్పుడు మీరు ఆర్బీఐ గవర్నర్ తీసుకోండి, వైవి రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు. సో దట్ ఈస్ ద ట్రూ రాయలసీమ. కాబట్టి ఆ ఇమేజ్ చారిత్రాత్మకంగా కానీ, లేదా మనం ప్రజెంట్ ఏజ్ తీసుకున్నా కానీ, ఆ ఇమేజ్ ఏదైతే కరెక్ట్ ఇమేజ్ ఉందో అది ఎస్టాబ్లిష్ చేయడము రాయలసీమకు చాలా అవసరం. ఎందుకంటే అది రేపు ప్రోగ్రెస్ కావాలన్నా, డెవలప్ కావాలన్నా కూడా ముందు ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అయితే తప్పకుండా అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కియా మోటార్స్ రావడం ఇవన్నీ కూడా మంచి స్టెప్స్ ఏనండి. దాంతో డెవలప్మెంట్ వస్తుంది, దాన్ని హోప్ఫుల్లీ ఆ ఇమేజ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఒకరోజు.